హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అబౌట్ మన ఛానల్ అని చెప్పాను ఇంతకుముందు. కాదు, ఆ ఛానల్ ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. సో నేను ఈ ఛానల్లోనే ఆ ఛానల్ గురించిన వీడియోస్ దీంట్లో పెట్టి తర్వాత ఆ ఛానల్ ఫేమస్ చేయాలనుకుంటున్నాను. ఆ ఛానల్ వచ్చేసి హ్యూమన్స్ బ్రదర్ ఎలా వీడేంటి 26 ఇయర్స్కే జీవితం మొత్తం అనుభవించినట్టు బతుకుతున్నాడు అని అనుకోవచ్చు మీరు. కానీ నేను చెప్పే వీడియో ఎలా అంటే మనిషి జీవన పరిణామాలు ఏంటి, అసలు మనిషి ఎందుకు పుట్టాడు, మనిషి వల్ల ఉపయోగం ఏంటి, మనిషి దేన్ని పెట్టుకొని బతుకుతున్నాడు, మనిషి దేని వల్ల బతుకుతున్నాడు, మనిషి ప్రకృతికి సంబంధం ఏంటి, మనిషి మిగతా జీవోత్సవాలకు కానీ మిగతా వాటికి కానీ సంబంధం ఏమిటి, ఇప్పుడు మనిషికి కానీ పంచభూతాలకు కానీ సంబంధం ఏమిటి అని చెప్పదలుచుకుంటున్నాను. వీడింటర్ పెద్ద శాస్త్రవేత్తగా పెద్ద నిపుణులాగా మాట్లాడుతున్నాడు, పెద్ద ఇంకేమన్నా జాగ్రఫిస్ట్ లాగా వీళ్ళందరూ మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్తాను, వాళ్ళు తెలిసిన నాలెడ్జ్ వాళ్ళు చెప్తారు. సో నాకు తెలిసిన నాలెడ్జ్ కూడా నేను చెప్పాలనిపించింది. సో నాకు తెలిసిన నాలెడ్జ్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ ఛానల్ అట్లా క్లిక్ అవ్వలేదు. సో ఆ క్లిక్ అవ్వడం క్లిక్ పక్కన పెట్టి నేను ఈ ఛానల్ అట్లా కొంచెం బాగా రన్నింగ్ అవుతుంది కాబట్టి ఈ ఛానల్లో కొంచెం నా తరపున ఏదైనా సహాయం చేద్దాం. మామూలుగా ఈ కాలం వాళ్ళకి ఎలా బతకాలి, ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను. నా ఏజ్ 26 కావచ్చు, కానీ నేను ఒక 120-200 ఇయర్స్ లైఫ్ని ఈ 26 ఇయర్స్ లైఫ్లో చూశాను. అంటే ఇది ఎట్లా అబ్బాయి మీకు సాధ్యం కాకపోవచ్చు అనుకోవచ్చు, కానీ అది సాధ్యం. ఎందుకంటే మన పరిస్థితులు కానీ, మనం ఎదుర్కొనే సమస్యలు కానీ, మనం చుట్టుపక్కల ఉన్న మనుషులు కానీ, మనం చేసే పనులు కానీ అన్నీ మనకి మన ఏజ్కి మనకి చూపించే ఎక్స్పీరియన్స్కి సంబంధం లేకపోవచ్చు. సో నేను ఇదే చెప్తున్నాను. నా ఏజ్ 26 అయినా కానీ నాకు 100 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అంటే మీరేదో నేను 100 ఇయర్స్ బాయ్లా అనుకోమాకండి, నా ఏజ్ 26. కాకపోతే చెప్తున్నా కదా, చుట్టుపక్కల ప్రజల వల్ల, చుట్టుపక్కల మనం చేసే పనుల వల్ల, చుట్టుపక్కల మనతో పాటు ఉండే వాళ్ళ వల్ల, లేదంటే చుట్టుపక్కల మనతో ఉండే జీవులు ఇవన్నీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. వీటి వల్ల చాలా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో వీటిలన్నీ గురించి మీకు ఇంట్రెస్ట్ వీడియోస్ రోజు రాబోతున్నాయి. సో ఈరోజు కొంచెం ఇంట్రడక్షన్ కాబట్టి తక్కువ ఇవ్వాల్సి వచ్చింది. సో ఈ ఇంట్రడక్షన్ని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ జయతేజ.